నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. డయాబెటిస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్నవారు మద్యము సేవించవచ్చా? ఆల్కహాల్ తీసుకోవచ్చా? కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఇవి తీసుకుంటే ఏమవుతుంది? ఇంకా కొంతమంది నేను విదేశీ మద్యం తాగుతున్నాను, స్కాచ్ విస్కీ తాగుతున్నాను, నేను నాటు మద్యము కాదు అని వాళ్ళను వాళ్ళు తృప్తిపరుచుకుంటారు. అది స్వదేశీ మద్యమైనా విదేశీ మద్యమైనా అన్నిట్లలో ఉండేది ఆల్కహాల్ అనే విష పదార్థమే. అయితే స్వదేశీ మద్యం తీసుకుంటే అది వెంటనే కిక్కెక్కి మత్తెక్కి పడగొడుతుంది. విదేశీ మద్యం నిదానంగా ఎక్కుతుంది పైకి. తేడా అంతే. పళ్ళోడు కొట్టుకోవడానికి ఏ రాయి అన్నట్టుగా అసలే ఉంది షుగర్ జబ్బు. మద్యము సేవించటము మంచిది కాదు, అలవాటు మానుకోవాలి. తప్పదు, నేను మానలేను, నేను ఈ ఆల్కహాల్ లేకుండా బతకలేను అని అనుకునేవారు దాన్ని నియంత్రించాలి. నియంత్రణ అంటే 1 పెగ్గు 2 పెగ్గులకే పరిమితం అవ్వాలి. అయితే మనం ఎంపిక చేసుకునే బ్రాండ్లు కూడా చాలా కీలకం. బీరు తాగటం మంచిది కాదు. తర్వాత కాక్టైల్స్ ఉంటాయి, కాక్టైల్స్ కూడా మంచిది కాదు. కాక్టైల్స్లో చాలా షుగర్ ఎక్కువ ఉంటుంది. ఈ కాక్టైల్స్లో ఉదాహరణకు మొఖితా అని, మార్గరిటా అని ఇలాంటి కాక్టైల్స్ ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ మద్యంలో కూడా అన్నిటికంటే మంచిది రెడ్ వైన్. రెడ్ వైన్ని ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు, పెద్ద ఇబ్బంది ఉండదు. రెడ్ వైన్ కూడా రాత్రిపూట భోజనానికి ముందు ప్రారంభించి భోజనం పూర్తయిన తర్వాత కూడా 1 గంట సేపు 1 పెగ్గు మంచిదే. ఇది తప్పదనుకుంటే 2 పెగ్గులు దాటకూడదు. ఆ విధంగా రెడ్ వైన్తో పరిమితం చేయాలి. లేదు తప్పదనుకుంటే విస్కీ తాగొచ్చు. విస్కీలో కొంతమంది కూల్ డ్రింక్స్ కలుపుకుంటారు. కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు. కూల్ డ్రింక్స్లో షుగర్ చాలా అధికంగా ఉంటుంది కనుక ఈ విస్కీలో నీళ్లు కలుపుకోవచ్చు. విస్కీ తాగినా భోజనానికి ముందు నీళ్ళల్లో కలిపి భోజనానికి ముందు భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళ బదులుగా నీళ్లు కలిపిన విస్కీను తాగాలి. పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ఎవరైనా తాగారంటే వాళ్ళు 1 పెగ్గో 2 పెగ్గులో తాగుతారు. ఈ విధంగా భోజనానికి ముందు కొద్దిగా ప్రారంభించి భోజనం చేస్తూ ఉండగా కొంత తాగి మళ్ళీ మిగిలిందాన్ని భోజనం అయిన తర్వాత తాగుతారు. అంటే 1 పెగ్గు 2 పెగ్గులు కూడా గంట సేపు వాళ్ళ ముందు పెట్టుకుని తాగుతారు. తర్వాత ఈ మద్యము సేవించేటప్పుడు మంచింకి రకరకాల పదార్థాలు వాడుతుంటారు. ఆ పదార్థాల వల్ల కూడా షుగర్ శాతం బాగా పెరిగిపోతుంది. తర్వాత ఇట్టి పరిస్థితుల్లో కూడా పళ్ళ రసాన్ని వాడకూడదు. పళ్ళ రసాలు వాడటం వల్ల షుగర్ అమాంతము 500 దాటేసే అవకాశం ఉంది. మద్యము సేవించటం వల్ల సమస్య ఏంటంటే చాలామంది మన భారతదేశంలో వాళ్ళు ఏం తినరు, తాగుతూ ఉంటారు. తాగేసి ఇక మైకం మత్తొచ్చి పడిపోతారు. ఇక అంతే. అలా చేయకూడదు. కొద్దిగా తాగి దాంతోపాటు తింటూ మద్యం సేవించిన తర్వాత ఆఖరి ఘట్టం కింద భోజనంలో పెరుగన్నం తినటం మంచిది. పెరుగన్నం తినటం వల్ల ఆల్కహాల్ వల్ల ఏదైనా సున్నితమైన జీర్ణాశయం పొర దెబ్బతినకుండా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి కాకుండా, గ్యాస్ ట్రబుల్ రాకుండా నివారిస్తుంది. కనుక మద్యము సేవించేటప్పుడు తప్పనిసరిగా ఆహారము తీసుకోవాలి. కొంతమంది నీళ్లు కలపకుండా, సోడా కలపకుండా చాలా గొప్పలు చెప్పుకుంటూ నీటిని తాగేస్తారు. ఆ సీసాలో ఉన్నదాన్ని పోసుకొని తాగేస్తుంటారు. అది విషముతో సమానము. దానిలో నీళ్లు కలపకపోతే దాన్ని అలా తాగటం వల్ల అనర్థాలు చాలా అధికంగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు మద్యము సేవించిన తర్వాత పడుకున్న తర్వాత ఉన్న పళంగా అమాంతం రక్తంలో షుగర్ డౌన్ అయిపోతుంది. షుగర్ డౌన్ అయిపోయి చెమటలు పట్టడం, గుండె వేగం పెరిగి గుండె దడ, నాడి వేగం పెరగటం, బలహీనంగా అవటం, కళ్ళు మసగబారిపోవటం, కళ్ళు తిరగటం, ఈ విధంగా రక్తములో ఈ షుగర్ శాతం తగ్గినప్పుడు దాన్ని హైపోగ్లైసీమియా అంటారు.
హైపోగ్లైసీమియా లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అటువంటి సమయంలో ఏదైనా షుగరు కలిగిన వస్తువులు ఇవ్వటం ద్వారా మళ్ళీ షుగరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ మద్యము సేవించే వారికి కాలేయము చెడిపోతుంది. కాలేయం చెడిపోవడమే కాకుండా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఎప్పుడైనా రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు కాలేయములో నిలవ ఉన్న గ్లూకోజ్ని రక్తములోకి విడుదల చేసే గుణం ఆరోగ్యవంతులకి మాత్రమే ఉంటుంది. మందుబాబులకు కాలేయం చెడిపోయిన తర్వాత ఏ కారణం వల్ల కూడా రక్తంలో షుగర్ శాతం తగ్గినప్పుడు అక్కడి నుంచి గ్లూకోజ్ విడుదలయ్యే అవకాశము లేని కారణం వల్ల తీవ్రమైన సంక్షోభానికి గురై రక్తంలో గ్లూకోజ్ శాతం 50 కంటే కింద పడిపోయి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితికి కూడా దారితీస్తుంది. కనుక షుగర్ వచ్చిన తర్వాత అయినా మానసిక వైద్యుణ్ణి సంప్రదించి సైకాలజిస్ట్ని సంప్రదించి ఆ అలవాటు మానుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవలసిన అవసరం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్ వైన్ లేదా ఒక పెగ్గు విస్కీ. ఈ బీరు తాగటం వల్ల కూడా అనర్థాలు ఎక్కువ ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళు తాగుతుంటారు. కల్తీ సారా, నాటు సారా, కాపు సారా ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తాగటం వల్ల త్వరితగతిన మరణించడానికి దారితీస్తుంది. అవయవాలన్నీ కూడా పూర్తిగా పాడైపోతాయి. మద్యం సేవించేటప్పుడు మరొక చెడు అలవాటు దానికి తోడుగా ఉంటుంది. కుడి చేతిలో గ్లాసు, ఎడమ చేతిలో సిగరెట్ అంటిస్తారు. ఈ పొగ తాగటం కూడా చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. కనుక ధూమపానము, మద్యపానము 2 మానుకోవాల్సిన అవసరం ఉంది. ధూమపానం అలవాటు ఉన్నవాళ్ళు సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదా, కిళ్ళి, పొగాకు ఉత్పత్తులు అలవాటు ఉన్నవాళ్ళు పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల అనేకమైన వ్యాధులు వస్తాయి. హార్ట్ అటాక్, పక్షవాతము, క్యాన్సర్లు, ఒకటేంటి సర్వరోగాలకు నిలయం అవుతుంది శరీరం. అటువంటి అలవాటు మానటానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRONXL. 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తరువాత వరుసగా 3 నెలల పాటు వేసుకోవాలి. 10 ట్యాబ్లెట్ల ఖరీదు 180 రూపాయలు ఉంటుంది. 3 నెలలకు 1500 ఖర్చు పెడితే శాశ్వతముగా ఈ పొగ తాగటం అనే అలవాటుకు దూరంగా ఉండొచ్చు. ఈ ధూమపానం అనే వ్యసనాన్ని నుంచి విముక్తి పొందవచ్చు. BUPRONXL 150 మిల్లీగ్రాములు సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అన్ని అల్లోపతి మందుల షాపులో దొరుకుతాయి. అది వినియోగించడం ద్వారా ఈ పొగాకు ఉత్పత్తుల వ్యసనానికి దూరంగా ఉండొచ్చు. కనుక షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, ఏ డయాబెటీస్ అయినా మద్యానికి దూరంగా ఉండటము శ్రేయస్కరము.